ఏ తత్వాన్ని బ్రహ్మ అంటున్నామో ఆ తత్వమే అహం, నేను. ఆ నేను అనేటువంటిది ఒక్కటే కానీ అనేకం కాదు. కాబట్టి అతి ప్రాథమికమైనటువంటి ప్రశ్న, అతి ప్రధానమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెబితే అన్ని వేద రహస్యాలు, వేదాంత రహస్యాలు మనకు తెలిసినట్టే. అటువంటి ప్రశ్న అడిగాడు. అందుకనే ప్రశ్న అడిగేటువంటి వాడు చాలా చాలా గొప్ప స్థాయి కలిగినటువంటి వాడు కావాలి. ఆ ప్రశ్న, అందుకనే వేదంలో భాగాలను ప్రశ్నలు అంటారు. ప్రథమ ప్రశ్న, ద్వితీయ ప్రశ్న అని అంటుంటారు. ప్రశ్న అంటే ఏమిటి? జిజ్ఞాస, ప్రష్టుమిచ్చ, అడగాలి అనేటువంటి కోరిక, దాన్ని ప్రశ్న అని అంటారు. అనుయోగము అని కూడా అంటారు. ప్రశ్నోనుయోగ పృచ్ఛాచ అని అమరకోశం. ప్రశ్న అని, అనుయోగమని, పృచ్ఛ అని అంటూ ఉంటారు. ఆ పృచ్ఛ అడిగేటువంటి వాడికి బేస్ చాలా ఉండాలి.